కరీంనగర్లో జరిగిన హిందూ ఏకతా యాత్రకు వేములవాడ పట్టణం నుండి భారీగా బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ కరీంనగర్లో 16 సంవత్సరాల క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు హిందువుల్ని ఏకం చేయాలని గొప్ప ఉద్దేశంతో హిందూ ఏకతా యాత్రను ప్రారంభించారని తెలిపారు. హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు రేగుల మల్లికార్జున్, సంటి మహేష్, కోలా కృష్ణస్వామి, మహంకాళి శ్రీను, చిక్కుడు మల్లేశం, బోనాల శివ, అన్నం నరసయ్యతో పాటు నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ హిందూ భాయ్ భాయ్, హిందూ హిందూ భాయ్ భాయ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. సంఘటన శక్తిగా గత 16 సంవత్సరాల నుంచి హిందూ ఏకయాత్ర పేరు మీద గౌరవ పార్లమెంట్ సభ్యులు మా అభిమాన నాయకుడు కేంద్ర మంత్రివారి బండి సంజయ్ గారి యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున వైశ్యభవన్ నుండి ప్రతి హనుమాన్ జయంతికి మరి హిందూ సంఘటన శక్తిగా వేలాది లక్షలాదిగా వారి హిందువులతో ఏకత నిర్వహించడం అనేది ఇది హిందువులకు ఐక్యత నిదర్శనంగా భావిస్తూ ఈరోజు వేములవాడ రాపల్లి శ్రీధర్ పట్టణ నాయకత్వంలో పెద్ద ఎత్తున హిందూ ఏకత తరలి వెళ్తున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి 16 ఏళ్ల నుంచి కూడా తను కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి హిందువులందరినీ ఐక్యం చేయాలనే ఒక ఉద్దేశంతో హనుమాన్ జయంతిని సుదినాన్ని పురస్కరించుకొని ప్రారంభించిన హిందూ ఏకతా యాత్ర మరి బండి సంజయ్ గారి సారథ్యంలో ఈరోజు వేములవాడ పట్టణం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. మరి హిందువులందరం కూడా ఇలా ఏదో సందర్భంగా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి సందర్భంలో కూడా హిందువుల ఐక్యత చాటాలనేది కూడా హిందువులందరం కూడా పదే పదే గుర్తు చేస్తున్నప్పటికీ హిందువులు పెద్ద ఎత్తున ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు కరీంనగర్లో జరిగే హిందూ ఏకతా యాత్రలో వేలాదిగా స్వచ్ఛందంగా బండి సంజయ్ అన్న గారి మీద అభిమానంతో ఆంజనేయుని కృప పొందాలనే ఉద్దేశంతో హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్న కార్యక్రమంలో వేములవాడ నుంచి తరలి వెళ్తున్నాము. మరి సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు.